ఈమె సరిత సరిత మేడం అనాలో. ఈమె అయితే బాధితురాలు అయితే కాదు. ఈమె దాదాపు 10 రోజుల నుంచి మీడియా ముందు వచ్చి వడవడ 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 ఏమేమి మాట్లాడుతుందో ఆమెకి అర్థం కావట్లేదు. నేను ఒక బాధితురాలని చూపిస్తుంది. ఈమె బాధితురాలు కాదు, మీడియా మిత్రురాలా. అందరూ అబ్జర్వ్ చేయండి బాగా. ఇంకోటి చూపించాలి మీకు. మా గురుగారు, ఇంకా ఈమెని ఏమంటారో తెలియదు, మా గురుగారి ఎక్స్పార్ట్ ఈమె మా గురుగారు ఇద్దరు ఎక్స్పార్ట్. వీళ్ళు ఎట్లా ఉంటారంటే అసలు వీళ్ళ మైండ్ సెట్ వేరే డిఫరెంట్. ఇంకా మనం ఇంకా చెప్పకూడదు అసలు. వీళ్ళిద్దరూ లేకుండా ఏ ప్రెస్ మీట్ ఏ మీడియా జరగదు. వీళ్ళిద్దరు లేకుండా మీరు అబ్జర్వ్ చేయండి, బాగా బాగా అబ్జర్వ్ చేయండి. మీరు బాగా అబ్జర్వ్ చేయాలా, ఏ ప్రెస్ మీట్ జరగదు వీళ్ళిద్దరు లేకుండా. ఇంకా ఇంకా వీళ్ళ చూడాలా. ఇంకా వీళ్ళది చూస్తే ఇంకా మా గురువు గారిది, ఇంకా మేడం గారిది, ఇంకా మేడం అన్నాలో ఇంకా ఏమన్నాలో ఇంకా మనం చెప్పకూడదు. కానీ ఇంక వీళ్ళది ఎట్లా ఉంటుందంటే, మా గురుగారు హిమకాంత్ రెడ్డి గారు ఇంకా మేడం గారు ఒక స్టేజ్ మీద కూర్చుంటే ఇంకా మధ్యలో వచ్చి ఒక వ్యక్తి కూర్చుంటారు చూడు. ఇంకా పూజారి అంటారు, ఇంకా అయ్యగారు అంటారో తెలియదు, కానీ ఆ వ్యక్తి ఇంకా సుబ్బు. మీరు బాగా అబ్జర్వ్ చేయొచ్చు. ఇంకా వీళ్ళు ముగ్గురు కలిసి ఇంకా జనాల్ని ఇంకా వీళ్ళు పిచ్చోలు చేస్తారు. ఇంకో 10-15 రోజుల నుంచి పిచ్చోలు అంటే ఇంకా ఘోరంగా పిచ్చోలు చేస్తారు. అసలు ఈ హిమకాంత్ రెడ్డి మా గురుగారు ఎవరైతే ఉన్నారో ఈయనని తప్పియడానికి, ఈయనకి సైడ్ పంపించడానికి ఇంకా ఈ సరిత మేడం అంటారు. ఇంకా అసలు నేను చెప్పకూడదు, కానీ మా అయ్యగారిది ఎక్స్పర్ట్, మా గురుగారిది హిమకాంత్ రెడ్డిది, మా సారిది ఇంకా మేడం అంటారు ఇంకా తెలియదు. కానీ ఈమె ప్రతి మీడియా ముందు వచ్చి ఈయనకి తప్పియాలని ఇంకా హెల్ప్ చేస్తుంటది, సపోర్ట్ చేస్తుంది. కానీ ఈమె మీడియా ముందు వచ్చి నేను బాధితురాలని, నేను విక్టిమ్ని అని ప్రచారం చేస్తుంది. ఇంకా జనాలు ఇంకా వీళ్ళు ముగ్గురు కలిసి ఇక పూజారి గారు చూడండి మధ్యలో ఉండి ప్రతి ప్రెస్ మీట్ లో వీళ్ళు లేకుండా ఏ ప్రెస్ మీట్ జరగదు. ఇలా ఉంటది వీళ్ళు స్కామ్. ఇంకా ఫ్రాడ్లు వీళ్ళు అందరు హిమకాంత్ రెడ్డి వెనకాల 4-5 ఉంటారు. వీళ్ళందరూ కలిసి నన్ను బదనాం చేస్తారు. నేను ఒక ఫ్రాడ్ని, వీళ్ళ పైసలు నేను తీసుకుపోయినట్టు, తిన్నట్టు, ఇంకా ఏదేదో వీళ్ళు మాట్లాడి వీళ్ళ టీం వేరే టోటల్. ఇంకా వీళ్ళ గురించి మనం ఇంకా మాట్లాడుకోని, వీళ్ళ సబ్జెక్ట్ వేరే, వీళ్ళ మెంటాలిటీ ఎట్లా ఉంటుందంటే క్రిమినల్ మైండ్. వీళ్ళ క్రిమినల్ మైండ్ తో జనాల మైండ్ సెట్ అందరినీ డిఫరెంట్ ఒక పిక్చర్లు చేస్తారు. ఇప్పటి వరకు అయితే నేను ఇంకా మీడియా ముందు వస్తున్నా, ఒక్కొక్కరి బండారం ఇంకా బయట పెట్టిస్తా, మళ్ళీ వస్తా. ఇంకా నేను ఆగదిలే. హిమకాంత్ రెడ్డి గారు